సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ల్యాప్టాప్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ల్యాప్టాప్ వాడేటప్పుడు సరైన పద్ధతులు పాటించకపోతే కంటి సమస్యలు, వెన్నునొప్పి, మెడకండరాలు పట్టేయడం లాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ల్యాప్టాప్ను వాడేటప్పుడు 20-20-20 రూల్ పాటించడం మంచిది. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి కనీసం 20 అడుగుల దూరంలో ఉన్న వాటిని 20 సెకండ్ల పాటు చూస్తూ ఉండాలి. దీనివల్ల కళ్ళు అలసిపోకుండా ఉంటాయి. ల్యాప్టాప్ ముందు సరైన భంగిమలో సౌకర్యవంతంగా ఉండేలా కూర్చోవాలి. వెన్నును వంచకుండా నిటారుగా ఉంచాలి. స్క్రీన్ను కంటి స్థాయికి కొద్దిగా కిందికి ఉంచాలి. చేతులు పొడవుగా చాచితే అందింత దూరంలో ల్యాప్టాప్ ఉండాలి. అదే పనిగా స్క్రీన్ను చూస్తూ పనిచేయకూడదు. మధ్య మధ్యలో కళ్ళార్పుతూ ఉండాలి. అప్పుడే కళ్లకు తగినంత తేమ అంది పొడిబారకుండా ఉంటాయి. లేదంటే కళ్ళు ఇరిపెక్కడం, కళ్లల్లో మంట లాంటి సమస్యలు వస్తాయి. ల్యాప్టాప్ స్క్రీన్ మీద కాంతి మరీ ఎక్కువ లేదా మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. కళ్లకు శ్రమ కలిగించని విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మానిటర్ ముందు వెనుక ఎక్కువ కాంతి ప్రసరించకుండా చూసుకోవాలి. రాత్రిపూట చీకటి గదిలో కూర్చుని ల్యాప్టాప్ మీద పనిచేయకూడదు. ఏ విటమిన్ ఎక్కువగా లభించే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను రోజూ తీసుకోవాలి. కనీసం 7 లేదా 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. దీనివల్ల కళ్ళు, మెదడు, కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఈరోజు మనం ల్యాప్టాప్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.